ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనము. దేవుడు అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఆ మాట విన్నప్పుడు అబ్రహాం గారికి గుండె పగిలిపోయి ఉంటుందండి. మన పిల్లలను ఎవరైనా ఒక్క మాట అన్నా మనం ఊరుకోము. అయితే అబ్రహాం గారు దేవుని చిత్తానికి తల వంచి ఉదయాన్నే లేచి పనివారిని, ఇస్సాకుని, గాడిదను, కట్టెలను, నిప్పును తీసుకొని దేవుడు అబ్రహాం గారికి చెప్పిన మోరియా పర్వతము, దేవుడు బలి ఇవ్వమన్న ప్రాంతానికి వెళ్ళారండి. ఇస్సాకు, తండ్రి, బలి ఇవ్వటానికి గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు, నా కుమారుడా, దేవుడే చూసుకుంటాడని